హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రూప్స్ ఇన్ఫో. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేశాను. వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంక్రాంతికి ఫస్ట్ టైం అరిసెలు చేశాను, మస్తు వచ్చినాయి. అందుకని వీడియో కూడా అప్లోడ్ చేసిన. ముందుగా అరకిలో రేషన్ బియ్యం తీసుకోండి. రేషన్ బియ్యం లేకుంటే ముడి బియ్యం కూడా మనకు దొరుకుతాయి, అవి కూడా తీసుకోవచ్చు. 2 సార్లు కడగాలి, మనకి ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది కదా. నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నా, ఎందుకంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు ఈజీగా ఉండడం కోసం. మనం మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 నుండి 15 గంటల వరకు నానాలి. అప్పుడే మనకు బియ్యం అనేది మంచిగా మనం మిక్సీ పట్టుకున్నా కూడా అరిసెలకు పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. అరిసెలు చేసేటప్పుడు దిష్టి తగిలిందనుకో అరిసెలు మొత్తం విరిగిపోతాయంట, మంచిగా రావట. అందుకని మా సైడ్ ఎక్కువైతే సాయంత్రము నైటే చేస్తాము. మనకు ఆ బెల్లం పాకం స్మెల్ బయటకు వస్తుంది కదా, అందుకని సాయంత్రం నైటే చేస్తారు, డోర్లన్నీ క్లోజ్ చేసేసి. ఇప్పుడు మనం దీన్ని 2 సార్లు కడిగినాము, 3సారి కూడా వాటర్ యాడ్ చేసుకొని 15 గంటలు నానింది కదా. దాని తర్వాత నీళ్లు వంపుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద ఆరబెట్టుకోవాలి బియ్యము. అట్లని చెప్పేసి మొత్తం డ్రై అవ్వద్దు, ఒక పావు గంట ఉంటే సరిపోతుంది. నేను తీసుకుంది తక్కువనే కాబట్టి నేను మిక్సీ పట్టుకున్నా. మీరు ఒక 2-3 కిలోలు గిట్లా చేసుకుంటే పిండి గిన్నె దగ్గర పట్టించుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనము జల్లెడ పట్టుకోవాలి. అరిసెలు మంచిగా రావాలంటే క్వాంటిటీ కరెక్ట్గా ఉండాలి, పాకం పర్ఫెక్ట్గా ఉండాలి. అరిసెలు చేయడము అందరికీ రావు, కానీ మన వీడియో చూసి మాత్రము ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ మిగిలిన రవ్వ ఉన్నది కదా, దీన్ని మనము మళ్ళీ మిక్సీ పట్టుకొని జల్లెడ పట్టుకోవాలి. తర్వాత ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి, డ్రై అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి బెల్లం తీసుకుందాము. ఇప్పుడు ఇది అరకిలో బియ్యం కదా, 500 గ్రాముల బియ్యంకు 300 గ్రాముల బెల్లం సరిపోతుంది మనకు. దీంట్లో మనకు టీ గ్లాసులో సగం వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. పాకం మరి ముదురుగా ఉండకూడదు, మరి లేతగా ఉండకూడదు. మీకు ఒకవేళ పిండి కలిపేటప్పుడు పాకం ఎక్కువైందనుకో పొడిపిండి యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ పాకం తక్కువైందనుకోండి మళ్ళీ మీరు పాకం తయారు చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. కానీ క్వాంటిటీ మనం ఫస్టే కరెక్ట్ చూసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మధ్యలో మీకు అటు ఇటు అనిపించిందనుకో ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూను ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, మరీ హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, మాడిపోతుంది. పాకం వచ్చిందో లేదో మనం చూసుకుందాం. ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకొని ఇట్లా బెల్లం పాకాన్ని కొంచెం వేసి చూడండి. మనకు లేతగా లేకుండా ఇట్లా ఉండగట్టిందనుకో సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మన పిండి వేసుకోవాలి. అరిసెలు చేసేటప్పుడు ఇద్దరు ఉండాలన్న కదా, మనం ఒకరు కలుపుతూ ఉంటే ఒకరు పిండి వేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా మనం మొత్తం కలుపుకొని ఇందులోనే మళ్ళీ లాస్ట్ ఒక టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ కలిపి ఒక 10 నిమిషాలు మనం పక్కకు పెట్టుకోవాలి. మరీ వేడిగా ఉన్నప్పుడు చేయాల్సిన అవసరం లేదు. 10 నిమిషాల తర్వాత మనకు ఇట్లుంటుంది. ఇప్పుడు మనకు చేయడానికి కరెక్ట్గా ఉన్నదన్నమాట. మరీ గట్టిగా కాకుండా ఇట్లుండాలి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దానికి నెయ్యి కానీ నూనె కానీ అంటించి అరిసెలు చేసుకోవాలి. ఈ గ్యాప్లోనే మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాతనే అరిసెలు వేయండి. ఒక్కొక్కటే వేసుకోవాలి. 2 వైపులా మంచిగా మనకు గోధుమ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇట్లా చేస్తే ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా మస్తు ఈజీగా ఉండేది. సో ఒక్కొక్కటి వేసుకొని ఇట్లా 2 వైపులా కాల్చుకోండి మంచిగా. ఇప్పుడు దీన్ని తీసుకొని మనము అరిసెల పీట ఉంటుంది కదా, దాని మీద ఆయిల్ మొత్తం తీసేయాలి. ఒకవేళ మీకు ఇట్లా అరిసెల పీట లేకుంటే 2 జల్లిగంటలు ఉంటాయి, దాంతో కూడా మనం ఆయిల్ తీసేయచ్చు. వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఆయిల్ అనేది తొందర బయటకు పోతుంది అన్నమాట. చూడండి, వేడి వేడిగా పోగులు ఇట్లా మొత్తం గట్టిగా ప్రెస్ చేస్తే ఆయిల్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఇట్లనే మనం అన్నీ వేసుకోవాలి. అంతే అండి మన అరిసెలు. ఫస్ట్ టైం అరిసెలు సూపర్ అసలు.
సాఫ్ట్గా స్వీట్గా మస్తున్నాయండి. నిజంగా ఇంత మంచిగా వస్తాయని అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైమే కానీ నిజంగా మంచిగా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ఈ సంక్రాంతికి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. రూప్స్ ఇన్ఫో ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి.